నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చిన బై లైక్ వాట్సాప్ వాళ్ళది, సామ్సంగ్ వాళ్ళది ఈవెంట్ ఉంది, ఒక మంచి గేమ్ అప్డేట్స్ కూడా తీసుకొచ్చిన. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే వాట్సాప్ నుంచి అంట. సో వాట్సాప్ వాళ్ళు అయితే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చేది ఏంటంటే సడన్గా మీరు గ్రూప్ జాయిన్ అవుతుంటే చాలామంది మీకు గ్రూప్స్లో యాడ్ చేస్తుంటారు కదా. సో అసలు గ్రూప్ ఎందుకు యాడ్ అయినామో మనకు అర్థం కాదు. సో ఇప్పుడు కొత్త ఫీచర్ని అయితే తీసుకొస్తారు అన్నమాట త్వరలో. ఈ కాన్సెప్ట్ మంచిగా అనిపించింది. సో సడన్గా గ్రూప్లో జాయిన్ కాగానే మీకు కాంటెక్స్ట్ కార్డ్ అని అయితే ఇస్తారు. సో కాంటెక్స్ట్ కార్డ్ అంటే ఏం లేదు, మీరు గ్రూప్ జాయిన్ కానీ ఆ గ్రూప్లో మీరు క్లిక్ చేస్తారు కదా. సో అక్కడ మీకు ఒక కార్డ్ లాంటిది వచ్చేస్తుంది, కింద ఎగ్జిట్ గ్రూప్ అని ఒక ఆప్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఆ గ్రూప్లో ఏందనేసి అయితే ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ అడిషనల్ కొంచెం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇంకొంచెం డెప్త్గా. సో ఇదైతే జర మంచిగా అనిపించింది. సో ఆబ్వియస్గా చాలామంది వేరే గ్రూప్స్లో యాడ్ చేస్తుంటారు కాబట్టి ఇదొకటి మంచి ఫీచర్ని అయితే తీసుకొచ్చేటైతే నేను అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అంటారు. సో సామ్సంగ్ వాళ్ళది అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే నిన్న చేసిరు బై. సో ఈవెంట్లో హైలైట్ చూసుకుంటే మెయిన్ ఏవైతే లాంచ్ చేసిరంటే అవి సామ్సంగ్ వాళ్ళది గ్యాలక్సీ రింగ్, గ్యాలక్సీ బర్డ్స్ 3 ప్రో, బర్డ్స్ 3, గ్యాలక్సీ వాచ్ అల్ట్రా వాచ్ 7, గ్యాలక్సీ జీ ఫ్లిప్ 6 అండ్ జీ ఫోల్డ్ 6 ఇవైతే దీంట్లో తీసుకొచ్చిరా. అండ్ సామ్సంగ్ వాళ్ళది గ్యాలక్సీ ఏఐ కూడా దీనిలో ఇంక్లూడ్ చేసిరా అన్నమాట. సో ఈవెంట్ మాత్రం చాలా బాగుంది. అండ్ మంచిగా రింగ్ ఫీచర్స్తో పాటు కానీ వాచ్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా బాగానే చూపించారు. కొంచెం మంచి హైప్ అయితే క్రియేట్ అయింది అనుకోవచ్చు. ఆబ్వియస్గా స్మార్ట్ ఫోన్స్ కాడైతే జీ ఫ్లిప్ కానీ బర్డ్స్ కానీ మంచి ఫీచర్స్తో పడుకొని ఆబ్వియస్గా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది, ముందే చెప్తున్నా. అండ్ జీ ఫోల్డ్ ఏదైతే ఉందో స్మార్ట్ ఫోన్ అది ఇంకా బాగా అనిపించింది నాకు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే డీసెంట్గా అనిపించింది. కానీ ఆబ్వియస్గా కొన్ని బర్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఏమంటారు అంటే మ్యాక్ నుంచి కూడా కాపీ కొట్టారు అనేసి అయితే కొన్ని ట్వీట్స్ కానీ మీమ్స్ కానీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో మీరేమనుకుంటారు ఆ వాచెస్ మీద కానీ బర్డ్స్ మీద కానీ మీ ఒపీనియన్ కింద ఒకసారి కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి ఉంటుంది. మోటరోలా G85 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో లాంచ్ అయిపోయింది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైసెస్ బయటపడ్డాయి. ఇక్కడ ఇది ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ సేల్ రాగానే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 17,999 అంటే 18,000 ఉంది బేస్ వేరియంట్. హయ్యర్ వేరియంట్ 12GB RAM వేరియంట్ వస్తారు కదా 20,000 ఉంది. మీరు ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ 16th జూలై రోజున అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోతాయి, మీరు వెళ్ళి పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత న్యూస్ చూసుకుంటే మాత్రమే జియో నుంచి అవ్వడం. సో జియో వాళ్ళది జియో ట్యాగ్ ఎయిర్ బ్లూటూత్ ట్రాకింగ్ డివైస్ ఏదైతే ఉందో అఫీషియల్ మార్కెట్లోకి వచ్చేసింది. ఇక్కడ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్కి కూడా సపోర్ట్స్తో పాటు కూడా ఇండియాలో లాంచ్ చేసారు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 1400 ఉంది. మీరు జియో మార్ట్కి వెళ్ళి రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, అమెజాన్ ఇండియాలోకి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. 3 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి, బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ కలర్ వేరియంట్స్లో నాకైతే బ్లూ కలర్ కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇది ఆండ్రాయిడ్లో వచ్చేసరికి అయితే మనం జియో థింగ్ యాప్స్ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ యాపిల్కి వచ్చేసరికి ఇక్కడ టాండమ్ విత్ ఫైండ్ మై నెట్వర్క్ యాప్ ఉంది కదా, దాని నుంచి కూడా మీరు యాపిల్ నెట్వర్క్స్, ఐప్యాడ్, మ్యాక్స్ నుంచి కూడా ట్రాకింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసిరు అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సెరిఫ్ వాళ్ళది అఫినిటీ ఫోటో, అఫినిటీ డిజైనర్, అఫినిటీ పబ్లిషర్ ఈ 3 సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా 6 months ఫ్రీ ట్రయల్ అండ్ 50% డిస్కౌంట్ ఆన్ అఫినిటీ సూట్స్ ఏవైతే కలెక్షన్ ఏవైతే ఉంటుందో దాని మీద మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ ఇట్లా గ్రాఫిక్ డిజైనర్ అయితే ఇది మాత్రం మిస్ కాకుండా అయితే నేను అప్డేట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు అడోబ్ వాళ్ళకి కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది పైసల కాడ, సబ్స్క్రిప్షన్ కాడ. సో దానికి ఆపర్చునిటీ మీద అరే నేను ఛాన్స్ ఎట్లా వదిలిపెట్టుకోవాలనేసి మన అఫినిటీ ఫోటో వాళ్ళు కూడా ఈ ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఒకవేళ ఈ సాఫ్ట్వేర్స్ మీరు ట్రై చేసుకోవాలంటే మీకు 6 months ట్రయల్ సాఫ్ట్వేర్ కూడా ఉంది, చెక్ చేసుకోవాలనేసి అయితే ఒక చిన్న అడ్వైస్ చేస్తున్నాయి. అండ్ మీరు ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు ఎడిటింగ్కి, వీడియో అండ్ ఇమేజ్ ఎడిటింగ్కి కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే లాజిటెక్ నుంచి అంటే. సో లాజిటెక్ వాళ్ళు G515 లైట్ స్పీడ్ టాక్టికల్ కీబోర్డ్ వైర్లెస్ గేమింగ్ కీబోర్డ్ అయితే తీసుకొచ్చారు. అన్న ఏం స్పెషల్ ఉందన్న ఇంత పెద్దది తీసుకొచ్చినావు అంటే అరే ఏం లేదు అవి జస్ట్ 14,200 రూపాయలు ఉందంటే
14,195 రూపీస్ ఉందన్నమాట. అవి మొత్తం వైట్ అండ్ వైట్ కలర్తో పాటు కూడా వచ్చింది. ఇది మరి దారుణం అనుకోవచ్చు. ఏంది 14,000 ఒక కీబోర్డ్ కానీ. ఆబ్వియస్గా బడ్జెట్లు ఉన్న వాళ్ళకైతేనేమో ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది ఈ కీబోర్డ్కి బదులు. సో ఆ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది ఈ కీబోర్డ్ కంటే కూడా. సో కొన్నారా కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా K సిరీస్ ప్రాసెసర్లకు సంబంధించిన లైనప్ ఏదైతే ఉంటుందో కన్ఫామ్ అయిపోయింది CPU Z అప్డేట్ నుంచి. ఇక్కడ కోడ్స్ ఉంటాయి కదా, కోడ్ ప్రకారం చూసుకుంటే ఇంటెల్ కోర్ అల్ట్రా 285K అండ్ 275, కోర్ అల్ట్రా 7 265K అండ్ 255, కోర్ అల్ట్రా 5 245K అండ్ 240 ఆరోలెక్ CPUs అని కింద అఫీషియల్గా కొన్ని లీక్స్ ప్రకారం అయితే బయటపడ్డది, కన్ఫర్మ్స్ అయిపోయినాయి. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే CPU Z డెవలపర్స్ నుంచి అయితే కొంచెం లీక్ అయింది అనుకోవచ్చు. కన్ఫర్మేషన్స్ ఎందుకంటే ట్రస్టబుల్ సోర్స్, ట్రస్టబుల్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ లైనప్ అనేసి అయితే అనుకోవచ్చు మేము. అండ్ దాని తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళ Ryzen 9950X ఫ్లాగ్షిప్ CPU ఏదైతుందో గీక్ బెంచ్లో స్పాట్ అయింది. అండ్ రిజల్ట్స్ కూడా చూసుకుంటే మాత్రం ఏదైతే గీక్ బెంచ్ రిజల్ట్స్ చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 9007 ప్రాసెసర్స్ ఏవైతున్నాయో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అయితే ప్రొవైడ్ చేసి లాస్ట్ జనరేషన్ కంటే, ప్లస్ దీంతోపాటు ఇంటెల్ వాళ్ళే 14 జనరేషన్తో కూడా మంచి కాంపిటీషన్ ఇస్తుందనేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే వచ్చిందనమాట గీక్ బెంచ్ స్కోర్స్ ప్రకారం. అండ్ దాని తర్వాత నేను నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకోవడం మాత్రమే. స్టీమ్ అనే వెబ్సైట్లో ఒక మంచి గేమ్ ఉంది, ఏంటంటే Borderlands 3 అనమాట. ఇప్పటికి మంచి హిట్ అనే గేమ్స్లో ఇది ఒకటి. 2020లో వచ్చింది, 448 రూపీస్ ఉంది. స్టీమ్ సేల్ ఆఫర్స్తో పాటు వస్తుంది అనమాట. ఒకవేళ గిట్టే మీరు ఆడాలనుకోవడమే ఆడచ్చు, పర్చేస్ చేసుకొని స్టీమ్లో పోయి. కొంచెం స్లైడ్గా కొంచెం లేటెస్ట్ హార్డ్వేర్ అయితే కావాలి. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడమే. మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.